ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసం చాలా పరమ పవిత్రమైనది. మరి అందులో ఈ చైత్రమాసము శుక్ల పంచమి, శుద్ధ పంచమి అన్నమాట. ఈ పంచమిని మనం మత్స్యావతారముగా శ్రీ మహావిష్ణువు అవతరించిన రోజుగా చెప్తారు. మత్స్య జయంతి అంటారు. కాబట్టి ఈ మత్స్య జయంతి సందర్భంగా మనము ఈ మత్స్యావతారం ఎందుకు ఆవిర్భవించింది, దానికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా మత్స్యావతారం ఎందుకు ఎత్తాడు అంటే, పూర్వకాలము అంటే సత్యయుగంలో ఎన్నో కల్పాలలో ఎన్నో కథలు ఉన్నాయి దీని గురించి. అయితే ముఖ్యంగా వేదాలను రక్షించడం కోసము, వేద జ్ఞానాన్ని బ్రహ్మకు అందించడం కోసము మత్స్యావతారం రూపుడై వేదాలను రక్షించాడు అని ఒకటి మనకు కథ ఉంది. అదేవిధంగా మనకు అన్ని పురాణాలలో కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొదటి అవతారము ఈ మత్స్యావతారం. అయితే సృష్టి ప్రళయం ఏర్పడినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు మనువు సత్యవ్రత మనువుకు ఈ మత్స్య రూపంలో కనిపించి ఆయనకు చెప్తాడనమాట. ఏమని అంటే, ఇప్పుడు ప్రళయం రాబోతుంది కాబట్టి నువ్వు ఒక పడవను తయారు చేసుకొని సప్త ఋషులను, కొన్ని గింజలను మనము అంటే మళ్ళీ సృష్టి చేయడానికి అవసరమైన విధంగా వీటిని రక్షించాలి. నువ్వు తీసుకునిరా, నేను ఆ పడవను నా కొమ్ముతోని లాగి రక్షిస్తాను అని చెప్తాడనమాట. అదేవిధంగా సత్యవ్రతుడు ఇవన్నీ సమకూర్చుకొని ఆ సప్త ఋషులు అందులో ఆ పడవలో ఎక్కుతారు. ఎక్కినాక ఆ ప్రళయంలో శేషు సర్పాంతో ఈ మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క కొమ్ముతోని పడవను కడతారనమాట. కడితే అప్పుడు దాన్ని క్షేమంగా భద్రపరుస్తారు, తీసుకువెళ్తారు. ప్రళయం కాలంలో అది రక్షించబడుతుంది. ఆ విధంగా వాళ్ళని రక్షించిన తర్వాత ఈ వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అప్పగించడం వల్ల ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిని ప్రారంభించాడు అని మనకు ఒక కథ ఉంది. అయితే ఈ విధంగా ఆ సత్యవ్రత మనువే మళ్ళీ ఇప్పుడు వైవస్వత మనువుగా మానవులకు, అంటే మానవులు ఆవిర్భవించింది మొట్టమొదటివాడు మనువు అనమాట. మనం అందుకే వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఇప్పుడు. అయితే ఈ కథను మనం ఈరోజు స్మరించుకోవాలి, ఎందుకంటే మత్స్య జయంతి కాబట్టి. అదేవిధంగా ఈ మత్స్య జయంతి రోజు మనకు మత్స్యావతారంలో ఏర్పడిన గుడులు, దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనము తెలుసుకుందాం. అయితే వేదనారాయణ స్వామి ఆలయం అని ఉంటుంది. ఇది మనకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మనం అందరం, ఇప్పుడు మన తెలంగాణ కాబట్టి పక్క రాష్ట్రం అనుకోవాలి. దాంట్లో అక్కడ ప్రసిద్ధమైన మత్స్యమాధవుడి దేవాలయం ఉందన్నమాట. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించబడ్డది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి మత్స్య రూపంలో మనకు దర్శనమిస్తాడు. శంకు చక్రాలు కలిగి శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తాడు. ఇట్లా మరి శ్రీదేవి భూదేవి సహితంగా ఉన్న ఈ మత్స్య రూపం ఎప్పటిదట అంటే, సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించినప్పుడు ఈ స్వామి మత్స్యావతారుడుగా ఆ జలంలోకి వెళ్ళి
ఆ వేదాలను సంరక్షించి మళ్ళీ తిరిగి బ్రహ్మకు అనుగ్రహిస్తాడనమాట. అప్పుడు ఆ సోమకుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. అట్లా ఈ మత్స్య రూపం అవతారం అనేది ఏర్పడింది. ఇది నాగులాపురం, చిత్తూరు జిల్లా, అంటే తిరుపతి నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మత్స్యావతారం అనేది చాలా కొద్ది గుడులే ఉంటాయి, ఎక్కడంటే అక్కడ ఉండవు. కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం, మనం అటు కనుక వెళ్ళినప్పుడు వీటిని దర్శించి మనము నమస్కరించుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా ఇది పక్కనే ఉన్న మత్స్యనారాయణ ఆలయం మనకు తెలిసి, అంటే అదేవిధంగా మత్స్యనారాయణ గుడి అని కూడా ఉంది బెంగుళూరులో. అక్కడ మత్స్య రూపంలో మనకు అవతారం అంటే దర్శనమిస్తారన్నమాట శ్రీ మహావిష్ణువు. అలాగే మనకు ఈ మత్స్యనారాయణ మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాయి. మనకి ఎక్కువ ఎక్కడుంటాయంటే కేరళ రాష్ట్రంలో. కేరళ రాష్ట్రంలో 3 దేవాలయాలు ఉన్నాయట అక్కడ. ఈ అంటే మీనంగుడి అని ఉంటుంది అక్కడ. మీనంగుడి అంటే మీనము అంటే చేప అని మనకు తెలుసు కదా. అయితే అక్కడ మీనంగుడి అనే దాని పేరు అన్నమాట, ఆ ప్రాంతం పేరు. ఈ వయనాడులో కల్పేట మరియు సుల్తాన్ బతేరి అనే ప్రాంతాల మధ్యలో ఈ మీనంగాడి అనే చిన్న పట్టణం ఉంటుందట. అందులో ఈ మత్స్య రూపానికి సంబంధించిన శ్రీ మహావిష్ణు దేవాలయం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇదే కేరళ రాష్ట్రంలో ఇంకొకటి కోజికోడ్ అనే ప్రాంతంలో కక్కోడి అనే ఊరిలో శ్రీ మహావిష్ణు దేవాలయం ఉంటుంది. అది కూడా పెరుమీన్పురం అంటారు దాని పేరు. అంటే అక్కడున్న భగవంతుడి పేరు మీద, మీన్ అంటే మత్స్యం కాబట్టి ఆ విధంగా పేర్లు వచ్చినాయి అన్నమాట. తర్వాత ఇక్కడ ఇంకొక గుడి కూడా ఉన్నది, మీనూత్ అంటారు. అంటే అక్కడ ఒక పెద్ద వేడుక, అంటే ఉత్సవం జరుగుతుంది ఈ స్వామికి. ఆ ఉత్సవంలో ఏం చేస్తారంటే చేపకు ఆహారం వేస్తారు. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే ఈ మత్స్యావతారము మత్స్య జయంతి రోజు మనము ఏదైనా నదికి వెళ్ళి మంచిగా పుణ్యస్నానం చేసుకుని అక్కడ ఉన్న చేపలకు కాస్త ఆహారాన్ని అందించాలి. అలా అందించడం వల్ల మనకు జ్ఞానము రక్షించబడుతుంది, మనకు బుద్ధి వికాసం అయ్యి మనము చక్కగా అభివృద్ధి చెందుతాము. అంటే వేదాలను అనుగ్రహించిన స్వామి కాబట్టి ఆ విధంగా చెప్తారన్నమాట. కాబట్టి ఇది మనము తెలుసుకోవడం. అలాగే మనకు ఇక్కడ ఈ 3 దేవాలయాలు, కేరళలో ఇంకోటి తెయ్యం అనే ఆచారం ఉంటుంది. ఇది కూడా మత్స్యావతారాన్ని సూచించే ఒక దేవాలయంలో జరిగే వేడుక అన్నమాట. అయితే నేపాల్లోనేమో మచ్చేగావ్ అంటే మచ్చే అంటే చేప, మచ్చే నారాయణ అంటారనమాట. అక్కడ మచ్చే నారాయణ అనే ఒక దేవాలయం ఉంది. అక్కడ మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. అట్లానే మనకు శ్రీలంకలో ట్రింకోమలి అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ కోనేశ్వర మత్స్యకేశ్వర దేవాలయం
అని ఉంటుంది శ్రీలంకలో. అంటే ఇవన్నీ ఒకప్పుడు మన భారతదేశమే కాబట్టి ఎక్కడెక్కడో మన శ్రీ మహావిష్ణువు దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా ఈ దేవాలయం అనేది ఉంది. ఇంత చెప్పుకుంటున్నాం. మనం ఎన్నోసార్లు యాదగిరి గుట్ట అంటే తెలియని వాళ్ళు ఉండరు. యాదగిరి గుట్టకు ఎన్నోసార్లు వెళ్తూ ఉంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది అని చాలా కొద్ది మందికే తెలుసు అనుకుంటా నేను. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు వలిగొండ మండలము, వేములకొండ గ్రామం అన్నమాట. అక్కడ ఎత్తైన ఒక గుట్ట ఉన్నది. అయితే ఆ గుట్ట ఎంత ఎత్తు ఉంటుందంటే సముద్ర తలానికి 3000 అడుగుల ఎత్తు ఉంటుందట అదే కొండ. అయితే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి అంటే యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి అక్కడ మత్స్య రూపంలో మత్స్యావతారంగా మనకు కొండపై సహజ సిద్ధంగా వెలిసి ఉన్నారన్నమాట. చాలా పవర్ఫుల్ భగవంతుడు అన్నమాట. మనం ఏది కోరుకొని అక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి చక్కగా మనము అక్కడున్న ఆ పుష్కరిణి ఉంటుందట అక్కడ పైన. ఆ పుష్కరిణిలో చేపలు ఉంటాయి. ఆ చేపలు ఎలా ఉంటాయంటే అన్ని నామాలు కలిగి ఉంటాయట, విష్ణు నామాలు అంటే 3 నామాలు కలిగి ఉంటాయట. వాటిని చూసి అందరు భక్తితో నమస్కరించుకుంటారు. అయితే కొంతమంది ఒకసారి ఏం చేసిండ్రు అంటే ఈ నీళ్లను తొలగించి శుభ్రం చేసి మళ్ళీ కొత్త నీళ్ళు పోస్తామన్నట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న చేపలని చనిపోయినాయట. అయ్యో విష్ణు చేపలు ఇట్లా చనిపోయినాయని వీళ్ళు బాధపడ్డారు. అంటే అప్పటి నుంచి వీళ్ళు వాటిని తీయట్లేదు. అవి ఎప్పుడు ఏ కాలమైనా కూడా పుష్కరిణి నిండా నీళ్ళు ఎప్పుడు ఉంటాయట. ఆ సరస్సులు శుద్ధి చేసే అవసరమే లేదు. తర్వాత ఆ చేపలు అందులో ఉన్న కొన్ని చేప గుడ్ల వల్ల మళ్ళీ ఆ చేపలు అనేవి ఉత్పత్తి అయినమాట. అక్కడ ఉన్న చేపలకు మాత్రం ఇట్లా నామాలు ఉంటాయి. అవి విష్ణు రూపంగా మనం భావించి భక్తులు నమస్కరించుకొని ఆహారాన్ని సమర్పించుకొని వస్తారనమాట. అయితే దీనికి ఎవ్వరు కూడా అక్కడ ఈ చేపలు పట్టడం అనేది జరగదు, అంత అంటే అనుమతించరన్నమాట. ఎందుకు అంటే ఇంతకుముందు ఎవరో అట్లా ప్రయత్నించి రక్తం కక్కుని చనిపోయినరట. అంటే విష్ణు చేపలు కదా అవి, భగవంతుడు అని నమ్మకం ఉంటుంది కాబట్టి మనకు వారికి ఇష్టం లేని పనులు చేయనియ్యాడు. కాబట్టి ఆ విధంగా మహిమాన్వితమైన ఈ వేములకొండ మీద ఇంత అద్భుతమైన గుడి ఉన్నది. కానీ చాలామందికి తెలియదండి అంటూ ఉంటారు. ఈసారి మీరు కనుక తప్పకుండా వెళ్ళినట్టయితే తప్పకుండా దీన్ని కూడా దర్శించుకొని రావాలి. అయితే ఈరోజు మరి ఈ మత్స్యావతార రూపంలో శ్రీ మహావిష్ణువును స్మరించుకొని ఓం మత్స్యావతారాయ నమః అనే మంత్రాన్ని జపించుకొని, మనం అనలేము అనుకుంటే మత్స్య రూపంలో స్వామిని భావించుకుని మనము చక్కగా నారాయణాయ నమః అన్నా సరే, భగవంతుడు ఏ రూపంలో మనము పిలిచినా ఆ రూపంలో మనను అనుగ్రహిస్తాడనమాట. అయితే ఎవరికైనా చేపలకు ఆహారాన్ని వేయడము ఇలాంటివి చేయడము, మరి ఇవి చాలా విశేషంగా మనకు చెప్తారన్నమాట. ఈరోజు తప్పకుండా ఆ నారాయణ్ణి స్మరించుకొని ఈ మత్స్యావతారానికి సంబంధించిన కథను గుర్తు చేసుకొని, మరియు ఎవరికైనా మనకు వీలైతే నదికి వెళ్ళి చేపలకు వేయచ్చు, లేదంటే అక్వేరియంలలో కూడా చేపలు ఉంటాయి కాబట్టి
వాటికైనా వేయవచ్చు. వేసి మనము స్మరించుకున్నప్పుడు మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనకు అన్ని శుభాలు జరుగుతాయి అంటారు. ఇప్పుడు జలములు, మీనములు అంటే అన్ని శుభానికి. ఇప్పుడు నీరు కళకళగా ఉన్నప్పుడే చేపలు అనేవి పుష్కలంగా ఉంటాయి. అంటే మనకు సమృద్ధి కలుగుతుంది అని చెప్తారన్నమాట. ఏదైనా కూడా సమృద్ధిగా లభిస్తుంది, మనకు దేనికి కొరత లేకుండా ఉంటామట ఈ మత్స్యావతారం రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును మనము ఆరాధించడం వల్ల. కాబట్టి చక్కగా అందరూ ఆ స్వామిని స్మరించుకొని కళ్ళారా మనసులో దర్శించుకొని మరి నమస్కరించుకోండి. వీలైతే చేపలకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇదండి మరి ఈ మత్స్య జయంతి సందర్భంగా మనము ఈ దేవాలయాల గురించి తెలుసుకున్నాము. మీరెప్పుడు వెళ్ళినా కానీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆ దేవాలయాలు కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.